రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని, భరత జాతి పుస్తకమని, ఇక భారతీయులను నడిపించే ఇంధనమని ఎంఈఓటి అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల సమాహారమే భారత రాజ్యాంగమని, రాజ్యాంగం ద్వారా ప్రత్యేక భద్రతను పొందగలిగామని, రాజ్యాంగం అమలు ద్వారా ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం మన రాజ్యాంగ విశిష్టతను వివరిస్తోందంటూ రాజ్యాంగ గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములోను, మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్తులో